కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మళ్ళీ వీళ్ళ డ్రామా మొదలుపెట్టారు. వసుంధర, ఇవమ్మ నీకు ఎప్పుడో ఇచ్చారు, కానీ నువ్వే తీసుకోలేదు. అమ్మ ఇవన్నీ తీసుకోమని చెప్తున్నారు, అంతే కదా అమ్మా? ఇవి రోజు వేసుకుని లక్ష్మీదేవిలా ఇంట్లో తిరగమని చెప్తున్నారు. ఇవి అమ్మ కానుక, తీసుకోకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడనని చెప్తున్నారు. ధ్రువ, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది. ఫస్ట్ ఆఫీస్కి వచ్చి ఫైల్ స్టడీ చేయి. తర్వాత కేఫ్లో అతన్ని కలిసి డీల్ క్లోజ్ చేద్దాం. సరే అమ్మా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాయిన్ అవ్వు. అవి రేపటికుంటాయా, పార్సల్ అయిపోతాయా? ఆ నగలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు. వావ్, కథ చాలా బాగుంది, నమ్మాను. నీకుండకపోవచ్చు, నీకు కావలసిన వాళ్ళకు ఉండొచ్చేమో కదా. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనే తప్పు చేయలేదు, అది నేనెలా ప్రూవ్ చేసుకోను? నువ్వు ఆల్రెడీ చాలాసార్లు నేనంటే ఇష్టం లేదని, నేనంటే లెక్క లేదని ప్రూవ్ చేసుకున్నావు వసుంధరా. మొదటి నుంచి నీకు నేనంటే ప్రేమ లేదు. అప్పుడు మీ నాన్న కోసం, ఇప్పుడు ఇంకెవరో కోసం. నా కోసం ఎప్పుడూ నాతో ఉండలేదు. నాకే ఈ విషయం కొంచెం లేటుగా అర్థమైంది. నన్ను పిచ్చోణ్ణి చేసావు కదే. అవును, నీకు నేను నచ్చను, కనీసం నన్ను ముట్టుకొనివ్వవు. అమ్మ కూడా నిన్నొక పురుగులాగా చూస్తుంది. నేను నిన్ను సూటిపోటి మాటలు అంటున్నాను, మరి నిన్నిక్కడ ఉండమని ఏ రీజన్ ఆపుతోంది? టెల్ మీ వన్ గుడ్ రీజన్. నన్ను చెప్పమంటావా? ఒకటి కాదు, రెండు చెప్తాను. మొదటిది ఆ కార్తిక్ గాడి కోసం, రెండు ఆ కార్తిక్తో సుఖంగా బతకడానికి కావలసిన డబ్బు కోసం, అంతే కదా? వీటి కోసమేగా ఈ డ్రామాలన్నీ.
ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ఒక 25? పోనీ 50 లక్షలు? చూసుంటావా అంత డబ్బు నీ జీవితంలో? ఇలా మోసం చేసి సంపాదించడం కంటే నీ పక్కలో పడుకుంటాను, డబ్బివ్వమని అడుగుంటే నీ మొహం మీద పడేసుండేవాణ్ణి. ఇంకా చాలు, ఆపండి. నేనిక్కడ కేవలం నందితమ్మ కోసం మాత్రమే ఉన్నాను, అంతే తప్ప మీ ఆస్తి కోసం అస్సలు కాదు. ఏమన్నారు? సుఖంగా బ్రతకడానికి కావలసిన డబ్బు కోసమనా? అసలు సుఖానికి సంతోషానికి డబ్బుతో ఏం సంబంధం ఉందో కొంచెం చెప్తారా? మీకది ఈ జన్మకు అర్థం కాదు. కార్తిక్ బావతో వెళ్ళిపోవాలని నేను అనుకుంటే మీరు నన్ను ఆపగలరా? అంతకు ముందు ఆపగలిగారా? నాన్న కోసమే ఇక్కడికి వచ్చాను, నాన్న కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నందితమ్మ ఆరోగ్యం కోసం ఇక్కడ ఉంటున్నాను. నందితమ్మ ఆరోగ్యం కోసం మాత్రమే. నేను నిరూపించుకుంటాను, నా తప్పు లేదని నేను నిరూపించుకొని అప్పుడు మీ ప్రతి ప్రశ్నకి మీతోనే సమాధానం చెప్పిస్తాను. ఎదురుగా నువ్వున్నా నిదురలో ఉన్నానే, తెలియని పెరుకేదో తెరలను మూసిందే, మనసున కదలికలు చదివేలోగానే విధి మన కలయికను విడదీసిందే. దూరాన్ని జరిపే వీలుందా? మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఎప్పటికీ జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తీరం చేరని కథలా మిగిలున్నా కలవని దారుల్లో ఎవరెటుగా ఉన్నా కదిలే నిజమొకటే ఇరువురిలోనా. శివయ్య, నీ దయ వల్ల నందితమ్మ మాట్లాడుతోంది, చెయ్యి కదుపుతోంది, నన్ను ప్రేమగా తాకుతోంది. తనని అలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పూర్తిగా తనలో చలనం వచ్చేలా దీవించు శివయ్య. తన మంచి మనసుకి అంతా మంచి జరిగేలా చెయ్యి. నా వల్ల కార్తీక్ బావకి చాలా నష్టం జరిగింది. వచ్చే అవకాశాలు పోయాయి, చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది. నా వల్ల అయితే తనకేదైనా సహాయం చేసుండేదాన్ని శివయ్య. మామయ్య సర్జరీకి డబ్బులు కుదిరేలా చూడయ్యా.